welcome the best medical professional of Sridevi Drama Company. Shankar Dada, Shankar Dada, Shankar Dada, MBBS. Shankar Dada, MBBS. Hi, hello, welcome. Sridevi Drama Company. ఒరే ఈడియట్, అది కాదు. యు నో ఐ యామ్ ఎంత ఫేమస్ పెద్ద డాక్టర్. లండన్, యూరోప్, యూసఫ్ గూడలో చదువుకున్నారా నేను. ఎవరైనా యూసఫ్ కూడా లండన్ అంటారు కానీ మీరు రివర్స్ లో అంటున్నారు. నేను లండన్ లో చదువుకొని మీలాంటి వాళ్ళ ట్రీట్మెంట్ గురించి యూసఫ్ గూడలో హాస్పిటల్ ఓపెన్ చేశా. సార్ నాకు ఈ మధ్య తలనొప్పి వస్తుంది సార్. ఏం వేసుకోమంటారు? డోలో వేసుకో. ముక్కు నొప్పి కూడా వస్తుంది సార్. డోలో 650. గొంతు నొప్పి వస్తుంది సార్. నా దగ్గర ఒక మంచి టాబ్లెట్ ఉంది. ఏంటి? గొంతు నొప్పి కదా, డోలో 650 వేసా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సార్ నాకు మోషన్ కూడా వస్తుంది సార్. వెనక తిరుగు. నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. ప్రతి పేషెంట్ కి ఫస్ట్ మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటది. మరి చేతుల్లో దగ్గర నా ఆసుపత్రిలో ఉంటదిరా. దేంట్లో ఉంటది? నా ఆసుపత్రిలో ఉంటది అంటే అక్కడే ఉంటది చూడు. నేను ఎంత పెద్ద ఫేమస్ డాక్టర్ తెలుసా? మొన్నటికి రేష్మి గారు నాకు కాల్ చేశారు. నేను బ్యాంకాక్ లోకల్కి ఆపరేషన్ చేస్తూ ఉన్నా. రేష్మి గారు కాల్ చేసి, ప్రవీణ్ గారు మీరు ఎలానైనా నాకు ఒక సర్జరీ చేయాలండి, నా షోల్డర్ బాగాలేదని అన్నది. నేను అన్నా, ఇలాంటి వయసులో ఇప్పుడు నీకు ఆపరేషన్ చేసిన సక్సెస్ కదమ్మా అని చెప్పా. అప్పుడు నేను సాహసం చేసి ఫ్లైట్ వేసుకొని వచ్చి మరి హైదరాబాద్ లో ఆపరేషన్ చేశా. ఆమె నిలబడలేని పొజిషన్ నుంచి ఇలా షోని నిలబెట్టే పొజిషన్కి వచ్చింది. చాలా వైద్యాలు నేను ఇక్కడ చేయను, బ్యాంకాక్ పటాయాలోనే ఉంటా. అక్కడే ఆపరేషన్స్ ఎక్కువ అయితే ఉంటాయి. కొంచెం ఆ అడ్రస్ కావాలి. కొంచెం నన్ను చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్యన. మొత్తం సామాన్లు రెడీగా ఉన్నాయి కదా? యా సార్. ఎప్పుడు బాక్స్ పెట్టుకొని తిరుగుతా ఉంటాను సార్. ఏముంటాయి బాక్స్ లో? కుట్లేసేది కూడా ఉంటుంది సార్. ఆ కుట్లు కూడా నువ్వు వేస్తావా? బ్యాంకాక్ లో ఆపరేషన్ అంటే పటాయాలో, ఇక్కడంటే మనం కోసి కుట్లేయడం. ఆడ అలా కాదు, పండబెట్టి ఇలా ఆయిల్ రాయడం. దాన్ని ఒక టైప్ ఆఫ్ ఆపరేషన్. బేసిక్ గా నేను ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత నా ఆయిల్ ఆపరేషన్ కి అక్కడికి వెళ్ళిపోతా. నా తల పని చేయట్లేదు, ఏం చేయమంటారు? ఎవడో సుత్తి అందుకొని నిన్ను నెత్తి మీద. షూటింగ్ వచ్చేటప్పుడు కొద్దిగా విండోలు వేసుకోవాలి కార్లకి. ఎవడు కొట్టిండు? ఆ డోలో 650 తెచ్చి వేసేయండి అయ్యా. ఇంకొకటి, మొన్న వాయిస్ ఏదో ప్రాబ్లం ఉంది, చేంజ్ చేయని కాల్ చేసింది మీదే కదా? చెప్పకండి సార్ బయట. నీ వాయిస్ నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడు చేంజ్ చేయలేడు. ఏంటయ్యా ఏం మాట్లాడక, డోలో 650 ఇచ్చేసి పంపించేసి. అంత మాట చెప్పలేదు సార్. అంత లేదు అయిపోయింది. ఆయన ఇంకా చికెన్ 65 లో ఉండి డోలో 65 అంటున్నారు. చూసారు కదా, ఆరోగ్యం అనేది మహాభాగ్యం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కాల్ చేయండి, నేను పటాయాలో ఉంటా. మీకు టైం ఇస్తా, అప్పుడే వస్తా ఇండియాకి. సార్ పటాయాలో సర్జరీ చేయాలి సార్. ఆల్రెడీ సర్జరీ చేశాను కదా. అయితే నీ పేరు ఇక ముందు పటాస్ ప్రవీణ్ కాదు, పటాయా ప్రవీణ్ అని మార్చేసుకో. రామ్ ప్రసాద్ గారు, మీకు మీ కార్మికులందరికీ ఓకేనా ఈ ప్రొఫెషనల్? మేము ఎంత హ్యాపీ అంటే టాబ్లెట్ కన్నా అతను ఇచ్చిన ఫన్ తో మేము అందరూ చాలా హెల్దీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. నవ్వు చాలా మంచి ఆరోగ్యం ఉంటారు కాబట్టి మాకు ఈ డాక్టర్ ట్రీట్మెంట్ బాగా నచ్చింది. డాక్టర్ గారు మధ్యలో వస్తూ ఉన్నాడు అప్పుడు పటాయ నుంచి, ప్లీజ్. మీరు కూడా వచ్చారు కదండి మన పటాయికి. మీకు తెలిసిపోయిందా? సో జడ్జెస్ ఇంద్రజ గారు, ఆలీ గారు, ఎలా అనిపించింది? అండ్ మ్యామ్, కొత్త నేమ్ మాకు కూడా నచ్చింది, పటాయా ప్రవీణ్. ఇక ముందు పటాయా ప్రవీణ్ అమ్మా ఈ రోజు ఎర్రగా తీసేసి. నేను ఎన్ని రోజులుగా వెయిటింగ్ అసలు మా ప్రవీణ్ ని మళ్ళీ ఒక కంబ్యాక్ చూడాలని. ఫుల్ ఆన్ ఎనర్జీ. డోలో 650 వేసుకుని వచ్చాడు మేడం. చాలా చాలా బాగా నవ్వుకున్నాం. నేనైనా గానీ, అలీగారైనా గానీ చాలా బాగా నవ్వుకున్నాము. గ్యాలరీ మొత్తం నవ్వులతో నిండేశారు. అలీ గారు, ప్రవీణ్ చింపేసేవంతే. ఎందుకంటే ఎక్కడో చోట మనం చేసిన ఒక 15 minutes కి ఒక 2-3 సార్లు నవ్వుతాం. కానీ 15 minutes నాన్ స్టాప్ గా వాళ్ళు నవ్వుకుంటున్నారు, టెక్నీషియన్ నవ్వుకుంటున్నారు, ఇక్కడికి వచ్చిన మన గెస్ట్లు కూడా నవ్వుకుంటున్నారు, మేము నవ్వుకున్నాం. అద్భుతమైన టైమింగ్ ఉంది, మంచి ఆర్టిస్ట్ అవుతారు.
వాడలోని మలినం శుభ్రం చేసేవారు 4 రోజులు రాకపోతే కుళ్ళిపోదా ఊరు మాసిన జుట్టు పన్ని పట్టేవాడంటూ లేకుంటే తగ్గుతుందా తల్లబరు నీళ్లల్లోనే నిలిచి ఉతికేవాడంటూ లేకుంటే నిలుచున్న మన పరు కమాన్ చంటి గారు వెల్కమ్ బ్యాక్. ఏంటి వాళ్ళందరూ ముందు వస్తే మీరేంటి ఇంత లేట్ వచ్చారు? పని చేయడానికి వచ్చారా ఇక్కడ అడుక్కుంటున్నారా? అడుక్కోవడానికి వచ్చాం. ఇవ్వండి సార్ 2 ఎపిసోడ్లు ఇవ్వండి సార్, 3 ఎపిసోడ్ ఇవ్వండి సార్. మాకు ఇవి లేకపోతే దిక్కు లేదు సార్. ఉప్పల్లో 3వ బిల్డింగ్ కట్టాను సార్, దానికి డబ్బులు ఇవ్వండి సార్. సరే కానీ ఏంటి సైకిల్ వేసుకొచ్చారేంటి? సైకిల్ కాదు అది, లైఫ్ సైకిల్. ఆ. ఒక్కొక్కటి జాతకం మొత్తం నీలో ఉంది. ఆ. ఎందుకంటే దానిలో ఉన్నది ఏమనుకుంటున్నావు? చెత్త. చెత్తరా, చెత్త. ఈ చెత్త ఒక్కొక్కటిగా బయటికి తీస్తే చెత్తదనం గురించి తెలుస్తుందిరా. చెత్త తీరా ఒక్కొక్కటి బయటిది. ఫస్ట్ ఎవరు తీయమంటావు? వెంకి గడ్డి. వెంకీ గారు తెస్తున్నా. అన్న చెత్త ఆ, ఉంది అని చెప్తున్నా. అరే అన్న నువ్వు ఉండేది ఎక్కడ? నేను దిల్సుఖ్ నగర్ లో, మీ ఆవిడ ఉండేది ఎక్కడ? వరంగల్లో. మీ ఆవిడ్ని వరంగల్లో పెట్టి నువ్వు దిల్సునర్లో ఉంటున్నావు. పొద్దున్నే వచ్చి నీ చెత్త సామాన్ అంతా తీస్తుంటే జనరల్ గా బ్యాచులర్ ఇంటి బయట ఏం దొరకాలి, ఏం చీరలు లంగాలు దొరకడం ఏంట్రా? అంటే అది అప్పుడప్పుడు లేడీ గెటప్ లేస్తూ లేడీ గెటప్ మన ఇంటికి వస్తూ అప్పుడప్పుడు అది ఆటగాడు మా వాళ్ళ ఆటగాడికి అది అంటే అవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అన్న. ఏంటి అంత తెలియనా? సరే పో నెక్స్ట్ ఎవరు బాగోతో బయట పెడదాం అన్న. మొత్తం పెడదాం చెత్త. ఆ, ఉన్నానండి. నిన్ను కాదు, కూర్చో. దా తన మీద నీకుంది. అబ్బో మామూలుగా లేదు. ఏంటి చెప్తా ఉంది. అన్నా ఆ, తన్మయ్య గారు చెప్తానా? సిగ్గుంది నాకు అర్థం కాదు. నీ రూమ్ బయట ఎవడే నేను చెప్పులు వెళ్తాడా? ఆకలితో ఉన్న వాళ్ళందరూ ఇంటి దగ్గరికి వస్తారు. ఏంటి ఆకలితో ఉన్న ప్రతివాడి ఇంటి ముందుకు వచ్చి చెప్పులు లోపలికి వస్తుంటారా? బయట 100 హోటల్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళారా? లేదండి, ఇంటి భోజనం ఎప్పుడైనా. ఇంటి భోజనం. చెప్పులు ఎవడే అన్న? అరే చెత్త ఓసారి రైట్ అన్నిట. నా సైజు పెద్ద. నాకు తెలుసురా, ఎవరికి దొరకకూడదనే కదా నీ సైజు తీసేసి ఈ సైజు చేసుకుని వెళ్తున్నావు ఇంటికి. తెలుసురా రే, ఇలాంటివి చాలా చూసాను నేను. లేదు డొల్లా అదే నేను చెప్పేది, డొల్లే. మీరు అందరి గురించి చెప్తున్నారు, ఇక్కడ మీ చెప్పు కూడా ఉంది, మరి దాని గురించి గౌరవే అది వద్దులే బయట కూర్చో. నెక్స్ట్ ఎవరన్నా? వర్షతి ఇస్తాగన్నా. దా నువ్వు రైట్ రా. నువ్వు అసలు ఆర్టిస్ట్వేనా? బయటకు వస్తే ఏముండాలి ఇంట్లో? ఇంట్లో చెత్త బయట ఏమి వేయాలి? అన్నా పళ్ళ సెట్లు ఉన్నా. పోయమ్మో, వాడి కళలు మారిపోయినాయి. ఒక్క పూటైనా తోమేవద్దు దీన్ని. అన్నా రామ్ ప్రసాద్ గారి ఇంట్లో దొరికిందన్నా. ఏం మరి దారుణం. నేను చూసింది అయితే షాక్ తిన్నా తెలుసా? ఏంటన్నా మందే వెజిటేబుల్స్ షాప్ కొత్తగా పెట్టాం. ఒక రోజు దొరికితే ఓకే, పాడైపోయిన ములక్కాయలు అనుకోవచ్చు. రోజు ఇన్ని కట్టలు దొరుకుతున్నాయి. మా ఇంటికి రోజు ఆదిగాడు వస్తుంటాడు, వాడికి ములక్కాయల కూర అంటే చాలా ఇష్టం మాట. ఆడికి వేసి పెట్ట ములక్కాడ కూర, ములక్కాడ పచ్చడి, ములక్కాడ చారు, ములక్కాడ ఎన్ని తినరా ఏం లాభం రా? ఎండిపోయే ములక్కాడ దగ్గర. ఆదిగారు ములక్కలు తినరు. ఆదిగాడు ములక్కాడ తినరు, అవసరం లేదు. ఒకటి చెప్పనా, ఆదిగాడి బ్రష్ కూడా ములంకాడతో చేస్తారు ఒకసారి. ఆడికి అంత ఇష్టం ములంకాడ అంటే. యాడ దొరికింది సంతరా ఇదే? ఇంకా ఉండగా తీయట్లేదన్న బయటికి. అవన్నీ వద్దు, ఏం చెప్పనా ఏంటో? వద్దు. నెక్స్ట్ ఎపిసోడ్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ దొరికిన కవర్ ఎవరిది? హర్యానా అన్నా మందు బాటలు. మరి రోజు 10-15 బాటిల్ ఏంటమ్మా ఇది? బండి నిండా తీలే చేస్తున్నాం, ఆ కవర్ నిండా బాటిల్లే. కాదండి, రీసెంట్ గా రామ్ ప్రసాద్ బర్త్డే పార్టీ అయిందండి, అప్పుడు మిగిలినవండి ఇవి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. చాలండి, అందరు చెత్త ఎత్తుకుతున్నారు. మా ఇంట్లో చెత్త ఏం దొరకలేదా? ఒక చెత్త ఇంకో చెత్త గురించి మాట్లాడుతుంటే చెప్పలే.
నరేష్ నువ్వెక్కడ చెత్త కూడా అమ్మేసి డబ్బులు తీసుకున్నావని విన్నాను. అదే పంచు మేడం, అదే పంచు మేడం. మేము ఎవరనుకుంటున్నారు? రష్మి ఇంట్లో వద్దులే, అక్కడ దాకా వెళ్ళే ఓపిక లేదు. బట్ వెల్ డన్. సో ఇంద్రజ గారు, అలీ గారు, మొత్తానికి ఫన్ గా జరిగిన ఈ నాన్ చెత్త సెగ్మెంట్ ఎలా అనిపించింది? అలీ గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. చంటి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చావు. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు, మన టాలెంట్ మన దగ్గరే ఉంటుంది. అది ఎప్పుడు పిలిస్తే అప్పుడు బయటకు వస్తుంది. ఎక్సలెంట్, సూపర్. ఇంద్రజ గారు, చంటి గారు. వి విష్ అండ్ వి ప్రే మీ కాంబినేషన్ మళ్ళీ మేము చూడాలి ఈ స్టేజ్ మీద. మీ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. ఆల్ రైట్, ఎటువైపు రాంప్రసాద్ గారు ఈ స్కిట్ గురించి? చంటన్నకి నేను కామెంట్లు ఇచ్చేంత స్టేజ్ లో నేను లేను, ఎందుకంటే చంటన్న జబర్దస్త్ కి షో నిలబడడానికి అప్పుడులో చంటన్న వన్ ఆఫ్ ది పెద్ద పిల్ల. చంటన్న కూడా చంటన్న మళ్ళీ కంటిన్యూ చేస్తాడు, కంటిన్యూ వస్తాడు. ఆడియన్స్ చంటన్న స్కిట్ కోసం వెయిట్ చేయండి అంతే. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.